నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవుడు బిడ్డ, నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలంటే, దేవుడు నీ ద్వారా సంతోషించాలంటే నువ్వు యథార్థవంతుడిపై ప్రార్థన చేయాలి. యథార్థవంతురాలై ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ద్వారా ఆనందిస్తాడు. నేను యథార్థత లేకుండా అన్ని అబద్ధాలు, అన్ని ఇగో తప్పుడు విషయాలు నీలో ఉంటే, నేను యథార్థత లేకపోతే దేవుడు నీ ద్వారా సంతోషించాడు. యథార్థత లేకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత మందిరానికి ఇచ్చినా, నీలో యథార్థత లేనప్పుడు వాటి ద్వారా దేవుడు సంతోషించినట్ట. యథార్థవంతులు ప్రార్థన ఆయనకి ఇష్టము. నీ దగ్గర ఏది లేకపోవచ్చు దేవుని బిడ్డ, నువ్వు దేవుడికి ఏది ఇవ్వలేకపోవచ్చు ఈ ఉదయకాలంలో, కానీ యథార్థవంతుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుడు సంతోష పెట్టాలని ఎన్నో కానుకలు ఇస్తాము, దాని ద్వారా దేవుడు సంతోషించడు. దేని ద్వారా దేవుడు సంతోషిస్తాడంటే యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే సంతోషిస్తాడు.